మార్నింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ బుజ్జమ్మ. నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటి పూజ కాకుండా వంటగదిలోకి వచ్చి అనుకుంటున్నారు కదా? ఎస్, వచ్చేసాం. ఉదయాన్నే లేచాము, చక్కగా టీ పెట్టుకున్నాము, పొయ్యి మీద బియ్యం పెట్టేసాము రైస్ కోసం. అలాగే ఇంకేంటి కూరలు మా బంగారు తల్లిని అడిగితే చెప్తుంది ఇప్పుడు. ఏంటన్నా ఈరోజు గట్టిపప్పు పచ్చి పులుసు చేద్దామని చెప్పి చింతపండు నానబెడుతూ ఉన్నా. ఇది పొయ్యి మీద పెట్టేస్తావు? ఇంకా పొయ్యి మీద పెట్టి అవి కొట్టేస్తాను. ఇదేమో పచ్చి ముక్కలు పచ్చడి చేశాను కదా అంతకు ముందు. మొన్న చేశారు కదా మీరు. అవే మళ్ళీ ఇచ్చారా మీ అమ్మమ్మ వాళ్ళు? ఓహో, తోటలో అమ్మమ్మ వాళ్ళు తోటలో ఇచ్చారు. మళ్ళీ తోటలో కాబట్టి వస్తుంటాయి పాపం. అప్పుడప్పుడు 2 పంపిస్తారండి పైకి. మునక్కాయలు, మామిడి పళ్ళు, మామిడికాయలు, సపోటాలు అలాంటివన్నీ పంపిస్తుంటారు. తోట ఉంది కాబట్టి, పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి వాళ్ళకి. ఇంకా అది సంగతి. అయితే ఈరోజు ఇంకేంటి? పచ్చి పులుసు, గట్టిపప్పు, పచ్చి ముక్కల పచ్చడి, పచ్చిమిరపకాయల పచ్చడి అంటండి. ఉట్టి పచ్చిమిరపకాయలు వేయించి చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఉట్టి పచ్చిమిరపకాయల పచ్చడిలో గట్టిపప్పు వేసుకుని తినవచ్చు, పచ్చి పులుసు వేసుకుని తినవచ్చు. పచ్చడిలో కాదు, పప్పులో పులుసు వేసుకుని తినాలి. పచ్చి పులుసులో కాదు పచ్చిమిరపకాయల పచ్చడి గట్టిపప్పు కాంబినేషన్. రెండోది గట్టిపప్పు పచ్చి పులుసు వేసుకొని తినొచ్చు. సరేనా? అదనమాట. అమ్మయ్య, నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ రోజు మన ఇంట్లో 4 రకాలు అయితే రెడీ అవ్వబోతున్నాయి. మనం అయితే అప్పుడు దాకా ఉండలేం కాబట్టి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. మొత్తం నిన్న మధ్యాహ్నం తీసిన వీడియోలు అన్నీ ఉన్నాయి, 2-3. అవి అయితే చూపించేస్తాను. మన గార్డెన్లో కానీ మా వారు మందారాలు, వంకాయలు హార్వెస్ట్ చేశారండి. ఈ వీడియోలో చూసేద్దామా? లాస్ట్ వరకు చూసేయండి. వెళ్ళిపోదామా? టీ తాగుతూ మాట్లాడుకుందాం. వచ్చేయండి అబ్బా. అదే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. వెళ్ళి ఒక సూర్య నమస్కారం చేసుకొని, ఎందుకంటే అవి నిన్న మధ్యాహ్నం తీసిన వీడియోలు కాబట్టి, ఇది ఈరోజు ఉదయం కాబట్టి అవి కూడా బిట్లు కలిపేస్తాను. చక్కగా చూసేయండి ప్రశాంతంగా. ఇలా ఉంటే బాగుండేది. నేను మధ్యాహ్నం తీసింది కాబట్టి అలా ఉంది. చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఇదిగో మన ట్రైన్ వెళ్ళిపోయింది. నేను సూర్యోదయ నమస్కారం చేసుకునేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. ఇదిగో మన హ్యాంగింగ్స్ వచ్చేసాయి. 20 రోజుల క్రితం పైన పెట్టాను కదా నాటి, 20వ నెల అయింది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో అంతకన్నా ముందు ట్రైన్ వచ్చింది, చూద్దాం మళ్ళీ మనం. మళ్ళీ ట్రైన్ వస్తుంది, వచ్చేసింది. అనిపించిందా? అదనమాట. ఇదిగోండి, ఇదొక హ్యాంగింగ్. ఇది కూడా మొత్తం క్లీన్ చేసి, అంటే మొత్తం పాటల మట్టంతా తొట్లదంతా కింద పెట్టేసి, ఇది ఒక నెల 20 రోజులు అయింది. ఇది కూడా పైన మన బిల్డింగ్ పైన పెట్టాను. చక్కగా నిన్న తెచ్చి పెట్టేసాను అనమాట కింద. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మొత్తం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. మారుస్తుంటే చక్కగా నీట్గా ఇలా కొత్త వేసుకోవాలి. మళ్ళీ అలా వేసాను అనమాట. అలా వేస్తేనే వచ్చింది ఇలా. ఓకేనా? ఇది కూడా అలానే వచ్చింది. ఇది కూడా అంతే సేమ్. మట్టి అంతా తీసేసి చక్కగా మళ్ళీ కొత్తవి నాటేసి పైన పెట్టేసా. మొన్న ఈ మధ్య వర్షాకాలంలో, వేసవకాలంలో వర్షాలు వచ్చాయి కదా, దానికి మాత్రం ఎంత బాగా గుబురుగా చిక్కగా మంచిగా వచ్చేసింది. భలే హ్యాపీగా ఉంది నాకైతే. అమ్మయ్య, మన హ్యాంగింగ్స్ మళ్ళీ రెడీ అయిపోయాయి. అయ్యో ఎండిపోయినాయి, పాడైపోయినాయి అని చాలా దిగులు పడ్డాను. కానీ మళ్ళీ వచ్చినాయి కాబట్టి భలే ఆనందంగా ఉంది ఇప్పుడు మనకి. సరే, మన నిన్న వీడియోలన్నీ మనం మాట్లాడుకుంటూ చూసేసుకుందామా? ఇదిగోండి హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా, చక్కగా బాగుందమ్మా. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఇది ఇక్కడ దాకా పెరుగుతాయి, కింద వరకు పెరిగి మంచిగా అనిపిస్తుంది అనమాట. అదనమాట సంగతి. అమ్మో, మా పాప అయితే టీ తాగేస్తుంది. నేను కూడా వెళ్ళి టీ తాగేస్తాను. ఇంకా ఇప్పుడే లేచాం, టీ పెట్టుకొని తాగుతూ వంట రెడీ చేసుకుంటున్నాం అండి. బయటికి వెళ్ళొద్దామని పని ఉంది కొంచెం, అందుకని నిన్న సాయంత్రం వెళ్ళి చక్కగా మొక్కలకన్నిటికి నీళ్లు పోసి రెడీ చేసేసుకున్నాము. హాయ్ నాన్న, నాకు టీ ఇదిగో అక్కడ ఉన్నాయంట, నేను కూడా వస్తా. బాయ్ బాయ్. మాట్లాడుకుంటూ టీ తాగేద్దాం. మెల్లగా
అన్నీ అయిపోయినాయి నాన్న, చూసావా? నో మొగ్గలు ఉంటాయి, జాగ్రత్త. అయిపోయినాయా? ఇంకా జాజి పూలు ఏమన్నా వచ్చినాయేమో చూడవా? మన మొక్కలకి ఎన్ని పూలు వచ్చినాయి అనుకుంటున్నారు ఈరోజు? 8 మందారాలు, 4 గులాబీలు. చూస్తారా? సంతోషం అండి అది. నాతో పాటు మీరు కూడా పంచుకోండి ఈ సంతోషాన్ని. చూసారా? ఇది ఈ కలరే దొరకట్లేదు తెలుసా ఇక్కడ నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లో. ఏమంటారు ఇది? కుంకుమ మందారము. ఎందుకంటే నేను ఒక దగ్గర తెచ్చుకొని మన తోటలలో అక్కడక్కడ నాటుకుంటూ మంచి కాపాడుకుంటూ వచ్చాను. చాలా బాగుంది కదా? చూసారా? 8 మందారాలు మామూలుగా విషయం కాదండి అది. నాకు చాలా ఇష్టం. అమ్మ దేవుడి దయ వల్ల నాకు ఇష్టమైన మొక్క బతికించుకొని చిన్నగా ఇదిగో మా గులాబీలు, ఇదిగో చిన్ని మందారం, ఇది గులాబీలు కూడా వచ్చాయి. అన్నీ కలిసిపోయినాయి కదా? బాగుంది. అబ్బా చాలా అమ్మా, ఇంతకన్నా ఏం కావాలి? హ్యాపీగా ఉంది కదా? నాకెందుకో చాలా ఇష్టం. మాకు హైదరాబాద్లో ఇక్కడ నేల ఉండదు కదా, భూమి మీద పండించాం కదా మనం, లేదు కదా మనకు అద్దిల్లు. అందుకని మరి ఇట్లాంటప్పుడు మనకి ఇంత ఆనందం ఉంటుంది కదా. నిజమే కదా? మీకేమనిపిస్తుంది చెప్పండి, నిజమా కాదా? అందుకే ఇంత మీ బుజ్జమ్మ సంతోషంగా ఉంటుంది ఇప్పుడు. ఇంత మంచిగా పండించుకొని ఎంతో కష్టపడితే కానీ ఇన్ని పూలు ముద్దుగా ఎంత బాగున్నాయో. హ్యాపీ అబ్బా, హ్యాపీ. బాగుందమ్మా, బాగుంది. నాకు భలే ఆనందంగా ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడుకొస్తున్నా. నేను తెచ్చిన దగ్గర కూడా లేదండి ఇంకా. ఈ మొక్క పోయింది పాపం, ఎండిపోయింది. ఇదే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కుంకుమ మందారం అసలే దొరకట్లేదు. ఏమంటారు దాన్ని? నర్సరీకి వెళ్తే కూడా దొరకట్లే ఈ మొక్క. మీకు ఎక్కడ దొరికిందండి అని అడుగుతున్నారు అందరు ఆశ్చర్యంగా. వాళ్ళు కూడా అంత బాగుంది ఇది కదా. మనకు దొరకట్లే, ఊరంతా దొరుకుతాయిలే ఖచ్చితంగా, కానీ ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఇంక మనం దాచిపెట్టుకుందాము ఫ్రిడ్జ్లో. రేపు పొద్దున్న దేవుడికి పెట్టేయచ్చు. ఈరోజు పూజ అయిపోయిందండి. మన మొక్కకు వచ్చిన మందారాలు 8 వచ్చాయండి మన మొక్కలకి. చక్కగా మన లిటిల్ గార్డెన్లో ఇవన్నీ చూసారా? 8 మందారాలు హ్యాపీగా. ఇవన్నీ బాగుంది కదా? ఇది ఇలా వచ్చాయన్నమాట. మన దేవుడికి మంచిగా మనం అలంకరించుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది కదా? బాగుందా? అది ఇలా వచ్చాయి మందారాలు, కుంకుమ మందారం. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈరోజు పూజ అయిపోయింది కదా, చక్కగా దాచిపెట్టుకొని రేపు పొద్దున్నే మళ్ళీ మనం అలంకరణ దేవుడికి చేస్తాము. ఈ వీడియో చూడాలనుకుంటే మీరు జయలక్ష్మి వ్లాగ్స్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఈరోజు కూడా జయలక్ష్మి వ్లాగ్స్లో నిన్న 6 పువ్వులు వచ్చినాయి మన తోటలో. ఇవే కుంకుమ మందారం. వీడియో పెట్టానండి, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా చాలా బాగుంటుంది. నిన్నటి ఏమో ఈరోజు పెట్టి అలంకరణ చేసి పూజ చేసాం, జయలక్ష్మి వ్లాగ్స్లో అప్లోడ్ చేశాను. ఇది మాత్రం ఇది ఇది దాచి పెట్టేసి మనం రేపొద్దున చూసేద్దాం. ఓకేనా? ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఈ బిట్టేమో తర్వాత రోజుదండి. బీరకాయ కూర, పచ్చెనగపప్పు వేసి మెంతి కూర వేసి వండుతున్నాము. అది కూడా యాడ్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ మనం పప్పు, పచ్చి పులుసు, మామిడికాయ పచ్చడి అనుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో. తర్వాత రోజుది కూడా తీసి దీంట్లో యాడ్ చేస్తాం అనమాట. అది సంగతి. ఇదిగో చక్కగా పచ్చెనగపప్పు, బీరకాయ. ఇదేంటనుకుంటున్నారు? మునగాకు పొడి. మళ్ళీ మునగాకు పొడి, కొంచెం మెంతి కూర వేసాము, కొంచెం మెంతాకు, తర్వాత ధనియాల పొడి వేసాము, ఉప్పు, కారం, పసుపు. నీళ్లు పోయకుండా మగ్గబెట్టాలి. పచ్చెనపప్పు కొంచెం నానబెట్టుకొని ఫస్ట్ తాలింపులో కొంచెం అలా ఉంచిన తర్వాత అప్పుడు బీరకాయలు వేసి ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గబెట్టుకుంటే కూర ఉంటుందండి. అసలు మామూలుగా ఉండదన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చలువ అనమాట. మునగాకు మళ్ళీ మీకు మంచి మంచి విషయాలు కదా దీంట్లో.
మళ్ళీ బీరకాయ మంచిదే, పచ్చెనగపప్పు, తర్వాత ఇదేంటి మెంతి కూర. దాంట్లో మెంతి కూర అయితే అన్నిట్లో వేయచ్చు. ఇదేంటంటే ధనియాల పొడి. ఇదేంటంటే ఇప్పుడు మా అమ్మ వేసేది మెంతి పొడి కూడా చేసి పెట్టుకుంటాం మేము రెడీగా. అది కూడా అనమాట. మెంతి ఆకు లేనప్పుడు మెంతి పొడి కూడా వేస్తాము. ఆ రోజు కొంచెం మెంతి ఆకు ఉంది, అందుకని కొంచెం మెంతి పొడి కూడా వేసి చక్కగా నీళ్లు పోయకుండా వచ్చిన బీరకాయలో వచ్చిన నీరుతోనే మగ్గిస్తే కూర మాత్రం అదిరిపోతుంది టేస్ట్. ఇదేమో తర్వాత రోజుదండి. చిన్న చిన్న బిట్లన్నీ రోజు రోజు తీస్తూ ఉంటాం కదా! అలా తీసి పెట్టినవన్నీ గుర్తుల కోసం ఉంటాయని చెప్పి ఒక వీడియో కింద చేసి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. మన ఇంట్లో మన గుర్తుల కోసం నేను ఎక్కువగా చేస్తుంటానండి వీడియోసు. దేనికోసం అయినా ఏమో తెలీదు గానీ, నా మొక్కల కోసం, నా గుర్తుల కోసం మాత్రం నేనెప్పుడూ వీడియోలు ఎప్పుడు చూసుకుంటూ ఉండొచ్చని నాకు అదొక బాగా ఇష్టం అనమాట. ఇక్కడి నుంచొస్తే ఇది మన ఉత్తరం వాకిలి వైపనమాట. ఇక్కడి నుంచొస్తే ఇది మొత్తం ఇల్లు. ఇటు నుంచి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. పైకెళ్ళిన తర్వాత ఇప్పుడు చూద్దాం చూడండి. ఇదిగోండి ఈరోజు మన చిన్న తోటలో పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, మందారాలు, మల్లె పువ్వులు, అలాగే వైట్ వంకాయలు అన్నీ హార్వెస్ట్ చేసాం అనమాట. మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ లెంత్ వీడియోస్ చూడొచ్చు. చాలా బాగుంటుంది మన చిన్న తోట. చూసారా అన్నీ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు చూడండి మల్లె పువ్వులు అన్నీ ఎంత బాగా వచ్చాయో. అప్పుడప్పుడు తీసిన బిట్లన్నీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఇంకా చాలా మీకు చూపించామండి, చాలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము. ఇంక అన్నీ తీయటం ఎందుకు, ఒక్కోసారి వీలు కుదరదు. పూజ చేసేటప్పుడు గబగబా దేవుడికి తీసుకొచ్చి పెట్టేయాలని చెప్పి వీడియో తీయటానికి కుదరక తీసుకొచ్చేస్తాము. ఒక్కోసారి అమ్మమ్మ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా మా వారి ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళకి హార్వెస్ట్ చేసేస్తుంటాము హడావుడిగా. అప్పుడు కూడా వీడియో తీయటం కుదరదండి. ఇవన్నీ బిట్లు తీసినవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా గుర్తులుంటాయి కదా, అందుకనమాట. నాకు చాలా ఇష్టం. అప్పుడు నీళ్లు పొయ్యాలన్నమాట. చెట్లు కొంచెం ఆడిపోయినట్లున్నాయి. ఎందుకంటే ఎర్రటి ఎండల్లో ఏమంటారు, ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు తీసిన వీడియోలు అనమాట ఇవి. ఎలా వాడిపోయినట్లు ఉన్నాయి చూడండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము. అయినా ఎండాకాలంలో కూడా అన్ని పువ్వులు, అన్ని వంకాయలు, అన్ని మల్లె పువ్వులు అలా కాసాయన్నమాట. ఎందుకంటే మనం కూడా జాగ్రత్త తీసుకున్నాము. ప్రొద్దుట సాయంత్రం వాటర్ పట్టిస్తూ మొక్కలకి. అంతేకాదండి, వరుణదేవుడు కూడా కరుణించి అప్పుడప్పుడు వర్షాలు కురిపించారు. ఈసారి ఆ తండ్రి దయ వల్ల మొక్కలైతే బతికిపోయాయి ఎండాకాలం. నాకైతే భలే భయం వేసింది, ఎలా ఉంటాయో ఏమోనని చాలా దిగులు పడేదాన్ని. ఆ భగవంతుడి దయ వల్ల నా దిగులు అర్థం చేసుకొని ఆయన అప్పుడప్పుడు వర్షాలు కురిపించి చక్కగా మన మొక్కలైతే బ్రతికించి పచ్చగా ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు పూస్తూ. నాకైతే మొక్కలు చేతికి వస్తాయనైతే నేను అసలు అనుకోలేదు. కానీ మన మొక్కలన్నీ మనకి హ్యాపీగా ఇంకా పచ్చగా బాగా తయారయ్యాయి మంచిగా. చూడండి పువ్వులు ఎంత బాగా విరబూసాయో, వైట్ పువ్వులు ఎంత బాగున్నాయో. మన అమ్మమ్మలకు కూడా ఇచ్చి పంపించేశాను. మనం కూడా వాళ్ళ దగ్గరికి తీసుకున్నామండి. మంచి మొక్కలు వస్తాయి ఈసారి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అందుకే ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే పాత వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను మీ జయలక్ష్మిగా స్వీకరించి చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలండి ఆ మాత్రం. ఇంకా అంతకన్నా అభిమానం నేను ఏమిస్తే మీ రుణం తీర్చుకుంటానని నాకైతే తెలీదు. కానీ నన్ను చక్కగా మీ ఇంట్లో అమ్మాయిలాగా, మీ ఇంట్లో అమ్మలాగా, అక్కలాగా, ఒక చెల్లిలాగా అందరూ ఒక తోడబుట్టిన దానిలాగా ఆదరించి చక్కగా అభిమానిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ లైక్ ఇచ్చి చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోలతో మీ జయలక్ష్మి ముందుకు వస్తుంది. నాకు ప్రకృతి అంటే ఇష్టం అండి. నాకు వీలైనంత వరకు అవి చూపిస్తూ ఉంటాను. మన ఇంట్లోనే కాదు, బయటికి వెళ్ళినా కూడా పూజలు కానీ, వంటలు కానీ, మన పరిధిలో ఆడవాళ్ళ పరిధిలో ఏ ఉంటాయి చెప్పండి, అవే కదా ఉంటాయి. తప్పకుండా అవి మాత్రం చూపిస్తూ ఉంటాను. నాకు వీలైనంత వరకు బట్టల షాప్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, మన ఇంట్లో పువ్వులైనా చక్కగా అన్నీ నాకు వీలైనంత వరకు నేను చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామా. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత సబ్స్క్రైబర్లు మన వాళ్ళందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువే మీకు. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామా. బాయ్ అండి. ఇంకా చాలా వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. బాయ్. సీ యూ.